హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఇంగ్లీష్ చూస్తూ ఉన్నాము. ఫస్ట్ స్టాండర్డ్ తమిళనాడు గవర్నమెంట్ ఇది. ఇన్ ద గార్డెన్ అనేటువంటిది చూస్తూ ఉన్నాము. సెకండ్ లెసన్ టర్మ్ 2లో వచ్చేసి ఇన్ టు ద గార్డెన్ లెట్ అస్ గో, హౌ మెనీ ఫ్లవర్స్ డూ యూ నో. మామూలుగా వచ్చేసి ఒక గార్డెన్కి వెళ్తే ఎన్ని పూలను మనము లెక్కించగలుగుతాము. ఎన్నో పూలు, రకరకాలైనటువంటి పూలు మనము చూస్తూ ఉంటాం. వాటిలో వచ్చేసి లిల్లీస్, రోసెస్, సన్ఫ్లవర్స్ అండ్ జాస్మిన్స్, విస్పర్. హౌ డు యూ డో, ఏం చేయగలుగుతావు. ఇక్కడ రకరకాలైనటువంటి లిల్లీ మల్లెపూలు కావచ్చు, లేకపోతే రోసెస్ కావచ్చు, తర్వాత వచ్చేసి రోజా పూలు కావచ్చు, పొద్దు తిరుగుడు పువ్వులు కావచ్చు, లేదా ఇలాంటి పువ్వులన్నీ మనము చూడగలుగుతాము. ఇంటూ ద గార్డెన్ లెట్ అస్ గో, హౌ మెనీ ఇన్సెక్ట్స్ డూ యూ నో. ఇక్కడ చూడండి, ఎన్నో పురుగులు, వాటిని వచ్చేసి పురుగులు మనము చూస్తాము. ఎక్కడంటే గార్డెన్లో వచ్చేసి బీస్, బటర్ఫ్లైస్, యాంట్స్ అండ్ స్పైడర్స్ నాట్ దేర్ హెడ్స్ టు సే హెలో అని చెప్పేసి ఈ విధంగా బటర్ఫ్లైస్ కావచ్చు, బటర్ఫ్లైస్ సీతాకోచిలుకలు కావచ్చు, తర్వాత తేనెటీగలు కావచ్చు, చీమలు కావచ్చు, లేదా వచ్చేసి ఈ యొక్క సాలె పురుగులు కావచ్చు. ఇవన్నీ వచ్చేసి తల ఎత్తి మనతో హలో అని అంటూ ఉన్నాయి. ఇంటూ ద గార్డెన్ లెట్ అస్ గో, హౌ మెనీ బర్డ్స్ డూ యూ నో. మామూలుగా వచ్చేసి ఒక గార్డెన్లో ఎన్నో పక్షులు అనేటువంటిది తిరుగుతూనే ఉంటాయి. ప్యారెట్స్, చిలుకలు, పిజియాన్స్, పావురాలు, తర్వాత వచ్చేసి క్రోస్, కాకులు, తర్వాత వచ్చేసి స్పారోస్, ఇవన్నీ మనము చూడొచ్చు. జాయ్ఫుల్లీ క్రిప్ అండ్ సే గుడ్ మార్నింగ్, లుక్ ద సన్ హ్యాస్ రైజన్. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా పక్షులు కావచ్చు, పురుగులు కావచ్చు, తర్వాత వచ్చేసి అనేకమైన చెట్లు కావచ్చు, ఇవన్నీ వచ్చేసి సన్ను అంటే సూర్యుడు ఉదయించిన వెంటనే మనము ఇవన్నీ చూడగలుగుతున్నాము. విస్పర్ అంటే టు స్పీక్ ఇన్ లో టోన్స్. విస్పర్ అంటే మెల్లిగా గుసగుసలాడడాన్ని విస్పర్ అని అంటారు. క్రిప్ అంటే వచ్చేసి ద సౌండ్ ఆఫ్ ఎ బర్డ్. క్రిప్ అంటే ఏంటంటే ఈ యొక్క పక్షులు అరిచేటువంటి అరుపుల్ని క్రిప్ అని అంటారు. ప్యారెట్, PARROT, ప్యారెట్. లిల్లీ, LILY, లిల్లీ, కలువ పూలు, లిల్లీ. తర్వాత వచ్చేసి BEE, బీ. తర్వాత వచ్చేసి ఇక్కడ బీ అంటే వచ్చేసి తేనెటీగ. తర్వాత క్రో, కాకి, CROW, క్రో. యాంట్, చీమ, ANT, యాంట్. ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాటర్న్ ఆధారంగా మనం వచ్చేసి కలర్ అనేటువంటిది చేయండి. ఈ యొక్క కలర్స్ వచ్చేసి మనము ఫాలో ద ప్యాటర్న్ అండ్ కలర్ చేయండి. వీటిని వచ్చేసి మనము నోట్స్ చూసేటప్పుడు చూద్దాము. చూడండి వచ్చేసి నేను చూడగలుగుతున్నాను బటర్ఫ్లైని, బుక్ని చూడగలుగుతున్నాను, టెలిఫోను, తర్వాత వచ్చేసి ఈ యొక్క సౌండ్ని వినగలుగుతున్నాను, మ్యూజిక్ యొక్క సౌండ్ని వినగలుగుతున్నాను, పూల వాసన, తర్వాత వచ్చే పాప్కార్న్ యొక్క స్మెల్, డస్ట్బిన్ యొక్క చెడ్డ స్మెల్ అనేటువంటిది ముక్కుకి తగులుతూ ఉంది, పూల యొక్క వాసన తగులుతూ ఉంది. తర్వాత ఐస్ క్రీము, తర్వాత వచ్చేసి ఫెదర్ అంటే ఈకల యొక్క శరీరం పైన పెట్టినప్పుడు మనము చర్మానికి తగులుతుంది. ఈ యొక్క స్పర్శ అనేటువంటిది మనము చూడగలుగుతున్నాము. తర్వాత వచ్చేసి ఐస్ క్రీము, అరటిపండు వచ్చేసి నోటితో మనము తినగలుగుతున్నాము. ఈ విధంగా మనకు 5 ఆర్గాన్స్ అనేటువంటిది మనము ఈ యొక్క సెన్స్ ఆర్గాన్స్ అనేటువంటిది మనము చూడగలుగుతున్నాము. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి దిస్ ఈజ్ ఏ రోస్, ROSE, రోస్. దిస్ ఈజ్ ఏ హార్స్, HORSE, హార్స్. దిస్ ఈజ్ ఏ ఫిష్, FISH, ఫిష్. This is an apple, APPLE, apple. This is an elephant, ELEPHANT, an elephant. సో ఈ విధంగా మనం వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మల ఆధారంగా మనం వచ్చేసి ఈ యొక్క వాటిల్ని తయారు చేస్తూ ఉన్నాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం తయారు చేస్తూ ఉన్నాము. ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ క్యూ అనేటువంటిది చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, QUEUE, క్యూ. క్వీన్, QUEEN, క్వీన్. రోస్, ROSE, రోస్. ర్యాబిట్, RABBIT, ర్యాబిట్. సన్, SUN, సన్. స్టార్, STAR, స్టార్. ట్యాప్,
TAP, tap. Tomato, TOMATO, tomato. ఇక్కడ వచ్చేసి నంబర్ అండ్ యాక్షన్ సాంగ్ వచ్చేసి 1 2 3 4 5 once I caught a fish alive. ఇక్కడ వచ్చేసి నేను చేపను చూశాను, ఒక చేప వచ్చేసి బతికి ఉన్నది. 6 7 8 9 10 then I let it go again. నేను చెప్పేశాను దాన్ని వచ్చేసి నీళ్ళల్లో మళ్ళీ వెళ్ళిపో అని చెప్పాను. Why did you let it go? Because it bit my finger so. Which finger did it bite? ఇది వచ్చేసి ఎందుకని నేను వెళ్ళిపోమని చెప్పాను అంటే అది నా యొక్క చెయ్యిని కొరికింది, వేలిని కొరికింది. Because it bit my finger so. Which finger did it bite? నా యొక్క ఏ ఫింగర్ని కొరికింది? దిస్ లిటిల్ ఫింగర్ ఆన్ మై రైట్ సైడ్ ఉన్నటువంటి లిటిల్ ఫింగర్ని అది కొరికింది. సో అందువల్ల మరలా నీటిలోనే వదిలేశాను. ఇక్కడ ఒకే ఒక బాల్ ఉంది, 1 బాల్, తర్వాత మెనీ బాల్స్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ సింగులర్ ప్లూరల్లో వస్తుంది. సింగులర్ అంటే ఒకటి కన్నా ఒకటి గురించి, ఒకదాని గురించి తెలియజేసే దాన్ని ఏమంటారంటే సింగులర్ అని అంటారు. అది వచ్చేసి మనుషులు కావచ్చు, లేదా వస్తువులు కావచ్చు, లేదా పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు. తర్వాత వచ్చేసి 2 లేదా అంతకంటే ఎక్కువ విషయాన్ని గురించి చెప్పేటప్పుడు వస్తువులు కావచ్చు, తర్వాత వచ్చేసి మనుషులు కావచ్చు, పక్షులు, జంతువులు కావచ్చు, వాటిని వచ్చేసి ప్లూరల్ అని అంటారు. ఇక్కడ పార్క్ మటుకు చూడండి, వాటిల్లో ఏమేమి ఉన్నాయనేటువంటిది మనము చూసి దాంట్లో క్వశ్చన్ ఆన్సర్స్ అనేటువంటి తర్వాత రాద్దాము. క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, వాటికి ఆన్సర్స్ వచ్చేసి మనం ఆన్సర్ షీట్లో రాద్దాము. హౌ మెనీ బెలూన్స్ డూ యూ సీ? ఎన్ని బెలూన్స్ నువ్వు చూసావు? హౌ మెనీ చిల్డ్రన్ కెన్ యూ కౌంట్? ఎంతమంది పిల్లల్ని నువ్వు కౌంట్ చేసావు? హౌ మెనీ బర్డ్స్ కెన్ యూ ఫైండ్? నువ్వు ఎన్ని పక్షులని నువ్వు కనిపెట్టావు? హౌ మెనీ కోకోనట్ ట్రీస్ ఆర్ దేర్? ఎన్ని కొబ్బరి చెట్లని నువ్వు చూసావు? హౌ మెనీ ఫ్లవర్స్ కెన్ యూ ఫైండ్? ఎన్ని ఫ్లవర్స్ ని నువ్వు కనిపెట్టావు? హౌ మెనీ కైట్స్ ఆర్ ఫ్లయింగ్ హై? ఎన్ని గాలిపటాలు ఎగిరినాయి ఆకాశంలో? హౌ మెనీ బెంచెస్ ఆర్ దేర్? ఎన్ని బెంచులు అక్కడ ఉన్నాయి? ఈ వీటి గురించి మనము ఈ యొక్క అడిగినటువంటి క్వశ్చన్కి వచ్చేసి ఇక్కడ బొమ్మ ఇవ్వడం జరిగింది, వాటిని చూసి గమనించి కౌంట్ చేసి మనము రాద్దాము. ఇక్కడ వచ్చేసి QRST అనేటువంటిది స్మాల్ లెటర్స్ అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఇక్కడ కౌంట్ అండ్ టెల్. సో 2 జీబ్రాస్ ఉన్నాయి, 2 జీబ్రాస్, 1 డాగ్, 5 ఎలిఫెంట్, 7 crows ఆర్ ఈగల్స్, నెక్స్ట్ 4 ఫిషెస్. ఈ విధంగా మనం వచ్చేసి కౌంట్ చేసి చెప్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి జంతువుల గురించి, ఇక్కడ ఉన్నటువంటి జంతువులు, పక్షుల గురించి. తర్వాత కౌంట్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఈచ్ వర్డ్ అండ్ కలర్ యాజ్ మెనీ సర్కిల్స్. ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి వర్డ్స్కి ఎన్ని లెటర్స్ అనేటువంటిది కౌంట్ చేసి రాయాలన్నమాట. యాంట్ అనేటువంటిది 3 లెటర్స్, ANT 3 లెటర్స్. అక్కడ 3 సర్కిల్లో వచ్చేసి రంగులు వేయండి. బర్డ్, BIRD, బర్డ్ అనేటువంటిది 4 సర్కిల్లో మీరు వచ్చేసి రంగులు వేయాలి. ఫ్లయింగ్ అనేటువంటిది మొత్తం 6 వర్డ్స్లో మీరు రంగులు వేయండి. తర్వాత ఇన్సెక్ట్స్ వచ్చేసి మొత్తము 7 వాటిల్లో రంగులు వేయండి. తర్వాత గార్డెన్ అనేటువంటిది కూడా వచ్చేసి 6 వాటిల్లో వచ్చేసి మనం వచ్చేసి రంగులు వేయాలి. స్టోరీ టైం చూద్దాము. ఐ వెంట్ టు ద మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళాను. ఐ వెంట్ టు ద మార్కెట్. ఐ బాట్ ఏ వైట్ రాడిష్. నేను వచ్చేసి తెల్లనైనట్టు ముల్లంగిని తీసుకున్నాను. రాడిష్ అంటే ముల్లంగి. ఐ బాట్ 2 పర్పుల్ బ్రింజాల్స్. 2 పర్పుల్ కలర్లో ఉన్నటువంటి బ్రింజాల్స్ అంటే వంకాయలు తీసుకున్నాను. వైలెట్ కలర్లో ఉన్నటువంటి బ్రింజాల్స్ తీసుకున్నాను. ఐ బాట్ 3 ఆరెంజ్ క్యారెట్స్. ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి క్యారెట్స్ని 3 క్యారెట్స్ని తీసుకున్నాను. ఐ బాట్ 4 రెడ్ టొమాటోస్. 4 టొమాటోలని, రెడ్ కలర్లో ఉన్నటువంటి టొమాటోలను తీసుకున్నాను. ఐ బాట్ 5 గ్రీన్ చిల్లీస్. 5 పచ్చని చిల్లీస్, పచ్చిమిరపకాయలని తీసుకున్నాను.